రామ అంటే చాల్ట. ఎంత గొప్ప తృప్తి కలుగుతుందో. రామనామం గురించి ఒక మాట చెప్తారు. నలుగురు దొంగలు అరణ్యంలో ప్రవేశించారు. ప్రవేశించి వాళ్ళందరూ అనుకున్నారు, వనీచ రామ, వసుచ అహరామ, నభయం నదంత రామ, నభయం స్మరామ అన్నారు. క్రియాపదంగా వాడారు రామ అన్న మాటని. వనీచ రామ, మనం ఈ అరణ్యంలో తిరుగుదాం. ఏం చేస్తాం? వనీచ రామ, వసుచ అహరామ, మనం ఇక్కడ కనపడినటువంటి బాటసారుల్ని దోచుకుందాం. నదంత రామ, ఆ తర్వాత నదిని దాటి వెళ్ళిపోదాం. నభయం స్మరామ, మనం భయం అన్న మాట ఎత్తద్దన్నారు. అని ఈ నలుగురు దొంగలు కూడా బాటసారుల్ని దోచుకుని నదిని దాటుతున్నారు. వెనక నుంచి రాజభటులు చూశారు, బాణాలు ప్రయోగం చేశారు. వాళ్ళు చిట్ట చివర శరీరాలు పడిపోయే ముందు మాట్లాడుకున్న మాటలలో వాళ్ళు కావాలని మాట్లాడినా, తెలిసి మాట్లాడినా, తెలియక మాట్లాడినా చివర రామ 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 అని రామ అన్న అక్షరాలు ఉన్నాయి. దాని చేత వీపులో బాణాలు గుచ్చుకుని పడిపోయారు, ప్రాణములు విడిచిపెట్టారు. కానీ చివర రామా అన్న మాట తెలిసి కాని తెలియక కాని అన్నారు కనుక వారి నలుగురికి మోక్షం ఇచ్చారు. అంత గొప్ప నామం రామనామం. రామా రామ. మీరు కావాలంటే ఒకసారి ప్రయోగం చేసి చూడండి, ఏమీ అక్కర్లేదు. అందుకే పెద్దలు ఒక అద్భుతమైన మాట చెప్పేశారు. శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా అని. పాలు మీగడల కన్నా, పంచదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా. పాపం వాళ్ళు ఇంకేం చెప్తారు రుచి అంటే. అందుకని రామ నీ నామం ఎంత రుచయ్యా, పాలు మీగడ కన్నా రుచయ్యా, పంచదార తేనెల కన్నా రుచయ్యా. అబ్బా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా అన్నారు. నిజంగా రుచి అంటే ఏమంటే రామనామం కాగితం మీద వేసి తీసి నోట్లో వేసుకుంటే అలా ఉంటుందా అని కాదు దాని అర్థం.